మీకు చర్చ్ లేదు, సంఘం లేదు అని ఎందుకు బాధపడుతున్నారు? మీకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు కదా, మీకు మాట్లాడాలని ఆశ ఉంది కదా, చెప్పండి అన్నప్పుడు నేను ఇలా యూట్యూబ్లో చెప్తున్నప్పుడు అనేక మంది రక్షింపబడాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. వినడం ద్వారా విశ్వాసంలో బలపడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విని విశ్వాసంలో బలపడాలని ఈ ప్రయాస, అంతేగాని నేను దేనిని ఆశించట్లే. ఈ లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ధనము సంపాదించాలని ఆశ కాదు. నా తల్లి ఉన్నంతకాలం నేను ఒక చిన్న పిల్లలాగా ఉన్నాను. నా తల్లి కీళ్ళనొప్పులతో మంచాని మీదే ఉంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాతే తనకు కీళ్ళనొప్పులు వచ్చాయి. అంటే తను పక్కా విగ్రహారాధికురాలు, బలహీనురాలు. విగ్రహారాధన చేస్తూ ఉపవాసాలు చేసి చాలా బలహీనమైపోయింది. ఎప్పుడు ఉపవాసాలు, నోములు, వ్రతాలు ఎన్నో చేసేది.